మత్తయి సువార్త 16:24 నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. చూసి తన ప్రాణాన్ని రక్షించుకునేవాడు దానిని పోగొట్టుకుంటారు. ఏమివ్వగలడు? ఆమేన్, హల్లెలూయా. యేసయ్య తన శిష్యులతో చెప్పిన మాట ఏంటంటే, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడలా, నన్ను వెంబడించాలనుకుంటే వాడి సిలువను వాడే ఎత్తుకోవాలి, వాడిని వాడు వద్దనుకోవాలి, నన్ను వెంబడించాలి. వాడి ప్రాణము నా కోసం పోగొట్టుకుంటానికి ఇష్టపడాలి. అప్పుడు వాడు దాన్ని పునరుద్ధానంలో దక్కించుకుంటాడు. ప్రాణాన్ని కాపాడుకునేవాడు దానిని పునరుద్ధానంలో కోల్పోతాడు. ప్రాణానికి ప్రతిగా ఏమి ఇవ్వగలం? ప్రాణానికి ప్రతిగా ఏమి ఇవ్వగలం? ఏమన్నా ఆల్టర్నేట్ ఆప్షన్ ఉందా? ధనం బదులు బంగారం, బంగారం బదులు వెండి, వెండి బదులు వస్తువు, ఒకదానికి ఒకటి ఆల్టర్నేట్ చేయగలం. ప్రాణానికి ఆల్టర్నేట్ ఏం చేయగలం? మారుగా ఏం పెట్టగలం? పెట్టలేం. గడిచిన బుధవారం ఇందులో కొంత విషయాన్ని మేము ధ్యానం చేసాం. ఉన్నవాళ్ళు ధన్యులు, లేని వాళ్ళు కూడా ధన్యులే. ఏమండి, ప్రాణాన్ని దక్కించుకుంటే ఇక్కడ దాన్ని దక్కించుకున్నప్పుడు అక్కడ పోయింది, ఇక్కడ దీన్ని కోల్పోయినప్పుడు అక్కడ దక్కింది అనే విషయాన్ని కొంత ధ్యానం చేసాం. ప్రాణాన్ని కోల్పోవడం అని అంటే కేవలం మన ప్రాణంలో ఉన్న, మన దేహంలో ఉన్న ప్రాణాన్ని, రక్తాన్ని, లేకపోతే ఏమండి చావుకి అప్పచెప్పుకోవడం కాదులే. కానీ దేహములో ఉన్న కొన్ని క్రియలను, దేహానికి సంబంధించిన కొంత సొంతాన్ని, స్వార్థాన్ని, సౌఖ్యాన్ని, సుఖాన్ని ప్రభువు కొరకు వదులుకోవడమే ప్రాణాన్ని విడిచిపెడతాం అనే దానికి అర్థం. ఏమండి, ప్రాణాన్ని పోగొట్టుకోవడం అనేది అర్థం. ఏ సౌఖ్యానికి అలవాటు పడిపోయి ఉన్నావో, ఏ సుఖానికి అలవాటు పడిపోయి ఉన్నావో, ఏ లోకరీతికి అలవాటు పడిపోయి ఉన్నావో, ఏ లోక పద్ధతికి, మోసకి అలవాటు పడిపోయి ఉన్నావో, దానిని కోల్పోవడమే ప్రాణం పోగొట్టుకోవడం. ఆ మాటలు మీకు అర్థమైనయా? ఇప్పుడు ఈ ప్రాణాన్ని ఎవడు పోగొట్టుకోగలడయ్యానంటే, ఈ భక్తి ఎవడు చేయగలడయ్యానంటే, ఆయనని వెంబడించాలి అని గట్టిగా ఫిక్స్ అయినాడు. ఏం చేయాలి? ఆయన్ని వెంబడించాలి అని గట్టిగా ఫిక్స్ అయినాడు. ఇంతకీ యేసుని ఎందుకు వెంబడిస్తున్నావు? నేను ఇంతవరకు నమ్మిన వాళ్ళకంటే ఈయనే గొప్పడు, ఈయన ఏదైనా మేలు చేస్తాడు, ఈయన ఏదైనా కార్యం చేస్తాడు, ఈయన దగ్గర జరగని కార్యం అంటే ఏదీ లేదు, అదిగో వాళ్ళ పెళ్లి విషయంలో మేలు చేశాడు, అదిగో వాళ్ళ గర్భఫలం విషయంలో మేలు చేశాడు, అదిగో వాళ్ళ ఇంటి విషయంలో మేలు చేశాడు, వాళ్ళ అప్పుల విషయంలో మేలు చేశాడు, కాబట్టి మిగతా వాళ్ళందరికంటే ఈయన గొప్ప దేవుడు, కాబట్టి నేను ఈయన నమ్మాను, ఈయనే బెటర్, ఉన్న వాళ్ళల్లో బెస్ట్ ఆప్షను. ఏమండి, మీరు ఆర్జీవీ ఇంటర్వ్యూ చూస్తే నేను దేవుడిని నమ్మను అంటాడు. సరే, నమ్మాల్సి వస్తే దేవుడిని నమ్ముతానంటే, ఏసుని నమ్ముకున్న వాళ్ళు కంట్రీలు బాగున్నాయి కాబట్టి ఏసుని నమ్ముతాను అంటున్నాడు. కానీ డాలర్ కన్నా దినార్స్ గొప్ప, దినార్స్ అదే గొప్ప వాస్తవానికైతే. కానీ మనోడు అంటాడు, అంటే దాన్ని జీసస్ని నమ్ముకున్న వాళ్ళు టాప్లో ఉన్నారు కాబట్టి నమ్మాల్సి వస్తే దాన్ని నమ్ముకుంటాను, జీసస్ నమ్ముకుంటాను అని చెప్పారు అంటున్నాడు. మనలో చాలా మంది అలా నమ్ముకున్న వాళ్ళే. ఆ దేవత దగ్గర పని అవ్వాలా, ఈ దేవుడి దగ్గర పని అవ్వాలా, ఆ గుడికి వెళ్తే పని అవ్వాలి, ఈ గుడికి వెళ్తే పని అవ్వలేదని చెప్పి మనలో చాలామంది ఈయనైతే తొందరగా స్వస్థపరుస్తాడు, అదిగో మేము చూసాము, చచ్చిన వాళ్ళు లేచారు, రోగంలో ఉన్న వాళ్ళు లేచారు, వాళ్ళు బాగుపడ్డారు, వీళ్ళు బాగుపడ్డారని చెప్పి ఎలాంటి భక్తి అయ్యానంటే, మేలులు త్వరగా జరుగుతాయి, కార్యాలు బాగా జరుగుతాయి, అద్భుతాలు బాగా జరుగుతాయి అని అన్నిటికీ కొదువు రాదు, చూస్తాడు, వాగ్దానాలు చేస్తాడు, చేస్తే ఆశీర్వాదమే, అబ్రహాంకి ఆశీర్వాదమే, ఇస్సాకు ఆశీర్వాదమే, యాకోబుకి ఆశీర్వాదమే అని చెప్పని దానికోసం ప్రయాసపడి భక్తి చేస్తూ ఉంటారు కొంతమంది. అవునా కదా?
వాళ్ళు ప్రాణాన్ని పోగొట్టుకోలేరు. ఎవరు పోగొట్టుకుంటారు? 1 కొరింథీయులు 15:19 చదవండి. 15:19. ఈ జీవిత కాలం మట్టుకే నీకు యేసయ్య మీద నమ్మకం అయితే మిగతా వారందరికంటే దౌర్భాగ్యం నీదేనంట. అంటే చాలామంది ఈ జీవిత కాలం అంతా సుఖ సౌఖ్యాలతో, సుఖ సంతోషాలతో, పాడి పంటలతో, పిల్ల పాపలతో అడిగడితే తంతే బూర్లు గంపలో పడేలాగా ఈయన చక్కగా కాపాడుతాడు, నడిపిస్తాడు, మేలు చేస్తాడు. యోబు పెట్టిన అడుగల్ల నేతిలో పడ్డట్టు మా అడుగు కూడా వెళ్ళిపోయి అంత సమృద్ధిలో పడిద్దని చెప్పని కొందరు భక్తి ఈ జీవిత కాలం మట్టుకే చేస్తున్నారు. ఇవి మాత్రమే చెప్తున్నారు. ఈ భక్తి మాత్రమే చూపించి చేపించి మురిపించడానికి సేవకులు కూడా ప్రయత్నం చేస్తున్నారు. నీకు అర్థమైందా? అర్థం కాలా? ఏం అర్థమైంది చెప్పు. నేను చెప్పింది మొత్తం చెప్పు. ఇప్పుడు చెప్పిన పాయింట్ చెప్పు. అప్పటికప్పుడు వచ్చి దూరేద్దాం అంటే అవదు. అందుకే ఫస్ట్ నుంచి ఉండాలి కూటంలో. అప్పటికప్పుడు వచ్చి దూరేస్తే ఏమెక్కిద్ది? స్తోత్రం చెప్పు. నాటి భక్తి సుఖ సౌఖ్యాల కొరకు, ఆరోగ్యక్షేమాల కొరకు, కాపుదల కొరకు, వాగ్దానాల కొరకు, అడిగడితే నేతిలో పడిద్దని. ఏమండి, ఈనాటి భక్తి అంతా యేసుని నమ్ముకునేందుకు పాత నిబంధనకు ఆశీర్వాదాలు చూపించి, వాగ్దానాలు చూపించి కొత్త నిబంధన భక్తిలో ఉంచుతున్నారు. కానీ యేసు చెప్తున్న వాక్యం ఏంటి? నన్ను వెంబడించాలనుకుంటే నీ సిలువ నువ్వేమే, నీ కర్మ నువ్వు సావు. నీ సిలువ అంటే శ్రమ. నీ శ్రమలు నువ్వు పడుతూనే, నీ బాధలు నువ్వు పడుతూనే, నీ రోగం నువ్వు భరితూనే వెంబడించాలి. ఇష్టమేనా? నో రెస్పాన్స్. ఇష్టం కాదు, ఇష్టమే. ఏంటని వినపడాలి నాకు. మనుషుల సంగతి మనకెందుకు? మన మనుషులు ఏంటి? మనం దేవుళ్ళు అయితే మనం దేవుళ్ళం. ఆయన వాక్యం ఎవరి దగ్గరకు వచ్చిందో వాళ్ళందరూ దేవుళ్ళే. మనుషుల సంగతి మనకెందుకు? మన క్రైస్తవులం, మనం దేవుళ్ళం. స్తోత్రం చెప్పు. ఒకటి సంగతి మనకెందుకు? ఇప్పుడు నువ్వు క్రీస్తుని వెంబడిస్తావా? అయితే ఎందుకు వెంబడిస్తున్నావు? ఎలా వెంబడిస్తున్నావు? ఈ జీవితకాలం మట్టుకే వెంబడిస్తావా? ఈ జీవితకాలం మట్టు కొరకైన భక్తి కోసం వెంబడిస్తున్నావా? ఈ జీవితకాలం కావాల్సిన సమృద్ధిని ఇస్తాడు కాబట్టి, అలా పొందుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి, దీవించబడిన వాళ్ళు ఉన్నారు కాబట్టి నువ్వు కూడా దానికోసమే భక్తి చేస్తున్నావా? దేనికోసం వెంబడిస్తున్నావు? ఏమండి, నీ భక్తి టార్గెట్ ఏంటి? నీ భక్తి మూలం ఏంటి? నన్ను వెంబడింపగోరిన వాడు అని చెప్తున్నాడు. దేని కొరకు వెంబడించాలి? ఒకవేళ నువ్వు ఈ జీవితకాలం మట్టికే ప్రభువుని ఆలోచిస్తుంటే, నాకు పెద్దగా ఏం కోరికలు లేవండి దేవుళ్ళో, అప్పులేని జీవితం, అదుకంపులేని జీవితం, రోగం లేని జీవితం, ఏమీ లేవంటే అన్ని లిస్ట్ చెప్తాడు. పెద్దగా కోరికలేం లేవు. ఏం కావాలి? అప్పులేని జీవితం కావాలి, రోజుకి అక్కమ్మొక్క కావాలి, అద్దెలు వద్దు, సొంతలు కావాలి, అసలు ఒంట్లో అనారోగ్యం వద్దు, జలుబు వచ్చిన ఏం ప్రభు ఇది, నా జలుబు ఎందుకు వచ్చింది? శీతాకాలం జలుబులు రాకేం చేస్తాయి? వానాకాలం నడితే జలుబు రాకేం చేద్ది? నా జలుబు ఎందుకు వచ్చింది? ఒక మాతల్లి చెప్పిద్ది, పాస్టరమ్మ, యేసు రక్తం నీలో ఉంటే యేసు రక్తంలో పాపంతో పాటు రోగం కూడా పోయింది కాబట్టి నీలో రోగమే ఉండదు అంటుంది. మరి పౌలు ఒంట్లో ఉన్నది ఏంటిది? పౌలు గారి కంట్లో ఉన్నది ఏంటిది? మరి ఆయనలో సైతాన్ గారి రక్తం ఉందా? ఇనేవాళ్ళు గొర్రెలు కాబట్టి వీళ్ళు అట్లాగని చెప్తారు. మనకు కావాల్సింది ఈ భూలోక సంబంధమైనవి కాబట్టి ఇంటి ఎగ్జైట్మెంట్ వచ్చింది అనమాట.
నీ కీళ్ళల్లో నొప్పులు పోతున్నాయి, నీ ఎముకల్లో నొప్పులు పోతున్నాయి, ఎన్నుపూసలో ఎముకలు పోతున్నాయి అంటాడు. అది ఆడపోతే ఎక్కడికి పోతే? ఇప్పుడే క్రీస్తు రక్తం మీద ప్రోక్షించబడుతుండగా వాయిస్ బేస్ మార్చేసేసి గొంతంతా వాయిస్ బేస్ మార్చేసి అనమలాడు మ్యూజిక్ కొడతా ఉంటే ఇంకో చాలా ఉంటా ఉంటే వీళ్ళకి ఎక్కడ లేని ఉద్యమం వచ్చేది అనమాట. ఇది వాక్యం చెప్తావంటే, ఇది బోధంటే అని ఓ పిచ్చి గొర్రెలాగా అయిపోతున్నారు. ఇల్లు ఒకటి చూపించండి స్వస్థ పొందుకుని వచ్చినోడిని. క్రీస్తు రక్తం నీ మీదకి వస్తే పాపం పోయిద్దని ఉంది, కానీ శాపంలో ఉంటే శాపం మూలంగా వచ్చిన రోగం పోయిద్ది. కానీ ఏమండి, నువ్వు చిన్నప్పటి నుంచి తినక పని చేసుకుని అరిగిపోయిన కీళ్ళు ఎందుకు బాగవుతాయి? ఏమన్నా అర్థం ఉందా? సిస్టమ్ ముందు కూర్చొని చూసి ఫోన్ ముందు కూర్చొని చూసి కళ్ళు పోతే అద్దాలు పెట్టుకోవడమే తప్ప ఏమన్నా బాగవుతాయా? శాపం మూలంగా వచ్చిన రోగం అయితే ఏదన్నా పోయిద్దిలే. కానీ ఏమండి, ఇక వైద్యులు ఎందుకండి? కింద పిచ్చి కామెంట్స్ చేస్తున్నారు. ఈనాటి బోధంతా కూడా ఈ భూ సంబంధమైన వాటిలో నీకేమీ కుదవరాదు. ఆయన రోగం తీసేయబోతున్నాడు, సొంతలు ఇచ్చేయబోతున్నాడు, అప్పులు తీసేయబోతున్నాడు, మేలులు చేసేయబోతున్నాడు. ఇదిగో నువ్వు అడుగు పెడితే మొత్తం తేనెలో పడిద్ది, నెయ్యిలో పడిద్ది. ఇవన్నీ చెప్పి విశ్వాసుల్ని దేవుణ్ణి వెంబడించకుండా వారిని వెంబడించే విశ్వాసులలాగా, సేవకులను మాత్రమే వెంబడించే విశ్వాసులలాగా చాలా మంది సేవకులు అట్లా తయారు చేసుకుంటున్నారు. వాళ్ళు యేసుని వెంబడించరు. ఏదైనా అయ్యగారే, ఏ చెప్పలోనే అయ్యగారే, ఏ మర్మమైన అయ్యగారే. వాళ్ళు దేవుడి దగ్గర గడపరు, దేవుడి దగ్గర కూర్చోరు, దేవుడి దగ్గర ప్రార్థన చేయరు. దేవుడి దగ్గర నుంచి ఏ కొత్త విషయాన్ని వాళ్ళు పొందుకోరు. ఏ ఆత్మ సంగతిలో వాళ్ళకొద్దు, అంతా అయ్యగారే. అంతా అయ్యగారే. మా అయ్యగారు చెప్తారు, మా అయ్యగారు ప్రార్థన చేస్తారు, మా అయ్యగారు చూస్తారు, మా అయ్యగారు చెప్తారు, అంతా పాస్టర్ గారే. ఏసు ఏం చెప్పాడు? నన్ను వెంబడించాలనుకునే వాడికి తిప్పలు ఉంటాయి. పాస్టర్లను వెంబడించే వాళ్ళకో, డినామినేషన్లు వెంబడించే వాళ్ళకో, సంఘ క్రమాలను వెంబడించే వాళ్ళకి తిప్పలే ఉండవండి. దాన్ని సాటిస్ఫై చేస్తే అయిపోద్ది అక్కడ. కానీ యేసుని సాటిస్ఫై చేయాలంటే, యేసుని వెంబడించాలంటే నీ సిలువ నువ్వు మోయాలి. ఆయన ఎప్పుడు దాని నుంచి ఉపశమనంతో నీకు తెలియదు, అప్పుడుదా మోయాలి. నీ ప్రాణాన్ని కోల్పోవడానికి ఇష్టపడాలంట. దేని కోల్పోవడానికి ఇష్టపడాలండి? ఇష్టపడగలవా? ప్రాణాన్ని కోల్పోవడానికి ఇష్టపడగలవా? సడన్గా కరెంటు పోయిద్ది, దేవుని నడిపింపు నాకు 2 గంటలు వాక్యం చెప్పాల్సి వచ్చింది. నేను ఆపకుండా 2 గంటలు ఏకదాటిగా వాక్యం చెప్తా. నువ్వు కదలకుండా కూర్చోగలవా? ముల్యాంక చూడకుండా కూర్చోగలవా? ఆటోమేటిక్గా 1 గంట దాటినాక నీ ప్రాణం ఏం చెప్పింది? ఇప్పటికే టైం అయిపోయింది, నువ్వు లెగిస్తేనో తిరిగితేనో వాచ్యాన్ని చూస్తే నాటి కూడా అర్థమైంది. నీ ప్రాణాన్ని దక్కించుకుంటున్నావు. అది గంట మించి ఏకీపించట్లా, దాన్ని దక్కించుకుంటున్నావు. దాన్ని కోల్పోట్లా ప్రభు కోసం నువ్వు. అక్కడ ఆయన అన్నాడు, నా నిమిత్తం ఎవడైనా నా నిమిత్తం తన ప్రాణం పోగొట్టుకుంటే దాన్ని దక్కించుకుంటాడంట. ఎవరి నిమిత్తం పోగొట్టుకోవాలి? ఎవరి నిమిత్తం? కొంతమంది అంటారు, ఏమంటే యాకోబు అన్నాడు, యాకోబు తన ప్రాణాన్ని పోగొట్టుకుని ఏం చేశాడంటే, రాత్రి నిద్ర కాశాను, ఎండకున్నాను, వానుకున్నాను, మంచుకున్నాను. ప్రాణాన్ని కాపాడుకున్నాడా, పోగొట్టుకున్నాడా? మళ్ళీ చెప్తున్నా, ప్రాణం అంటే నీకున్న సుఖం, సౌఖ్యం, కంఫర్ట్ జోన్, దాని గురించి మాట్లాడుతున్నా. ప్రాణం అంటే పేకొత్తే పోయే దాని గురించి మాట్లాడట్లా. యాకోబు ఇదంతా పోగొట్టుకుని ఏం సంపాదించుకున్నాడు? ఒంటికారుతో వెళ్ళాడు, 2 మందిలో ఇచ్చాడు. ఒంటికారుతో పోయినాడు, 2 గుంపులో ఇచ్చాడు. అంతే కదా? కానీ ఇప్పుడు కొత్త నిబంధనలో మనం ప్రాణం పోగొట్టుకుని ఏం సంపాదించుకోవాలి? పునరుద్ధానంలో ప్రాణం సంపాదించుకోవాలి, పునరుద్ధానంలో జీవం సంపాదించుకోవాలి. అర్థమైందా? లేకపోతే నేను ముందుకెళ్ళలేను. మాయ్ ఏంటి మొహాలు ఎలాడేసి కింద కూర్చొని అడుగుతున్నారు? కొత్త మ్యాట్ బాగుందా? నాకు కిందే చూస్తారండి నా మొహం చూడకుండా. ఇవాళ టైం చాలా గడ్డం చేయించుకోవాలా? బాగాలేదండి నా మొహం. వాళ్ళు వచ్చిన కాడి నుంచి కింద వేసి వస్తున్నారు. మరి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. అతడు దాదాపు 21 సంవత్సరాలు పైగా ఎండకి ఎండిపోయాడంట, వాన తడిసిపోయాడంట, మంచు తడిసిపోయాడంట, నిద్ర లేదంట. అంత కోల్పోయి ఏం సాధించాడు? ఇప్పుడే కండి చెప్పాను, ఆ ప్రాణం కోల్పోయినా కానీ మీకు వాక్యం నేర్పించలేకపోతున్నా. ఏం సంపాదించాడు యాకోబు?
ఇప్పుడు చెప్పాను కండి ఇప్పుడే, అమ్మా లోక సంబంధమైన ఆస్తిని సంపాదించాడు, 2 గుంపులు అయ్యి వచ్చాడు, ఒంటికి అర్థం నేను నదిని అంటే ఇప్పుడు 2 గుంపులు అయ్యాడు అంటున్నాడు. కానీ మనం దేనికోసం కోల్పోవాలయ్యారంటే ఈ లోకంలో గుంపులు లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్లు పెంచుకుంటానికి కాదు, మనం ప్రాణం దేనికోసం కోల్పోవాలయ్యారంటే అక్కడ ప్రాణాన్ని దక్కించుకుంటానికి కోల్పోవాలి. నాకు తెల్లారిద్దే వాళ్ళు మీతో వాక్యం అయ్యేటప్పటికి, లేకపోతే ఏంటి? నేను అంటున్నాను, ప్రభువు కోసం ప్రాణాన్ని కోల్పోగలిగిన స్థితిలో ఉన్నావా? ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు అంట ఎవరిని క్రియలను బట్టి వానికి తీర్పు తీరుస్తానని చెప్తున్నాడు. నీ భక్తి మోటివ్ అంతా భూ సంబంధమైన ఆశీర్వాదం అయితే నీకు నిత్యత్వంలో ప్రతిఫలం దక్కదు. నీ భక్తి మోటివ్ ఏమందు నీకు ఏది దక్కినా దక్కపోయినా పరమందు జీవంలో నాకు ఆశీర్వాదం ఉంటుందిలే అనే తపనతో ప్రయాసంలో భక్తి చేస్తే నీకు క్రియల చొప్పున ప్రతిఫలం వచ్చినప్పుడు ఇస్తాడు. ఆయన వచ్చినప్పుడు నా కోసం నువ్వు ఇంత చేసావా, బలా మంచి నమ్మకమైన దాసుడు అని చెప్పని అప్పుడు ఇస్తాడు నీకు ప్రతిఫలం. నువ్వు ఎక్కడ ప్రతిఫలం కోసం నువ్వు చంపుకుంటున్నావు? ఎక్కడ ప్రతిఫలం కోసం నేను చంపుకుని భక్తి చేస్తున్నావు? ఇప్పుడు ఈ లోకంలోనే, అంతా ఈ లోకంలోనే. సమస్తం విడిచిపెట్టి ఆయన వెంబడించే స్థాయికి కానీ, తల్లినైనా తండ్రినైనా అక్కనైనా చెల్లినైనా అన్ననైనా తమ్ముడైనా ఆయన కంటే ఎక్కువ ప్రేమించని ఆయన కింద పెట్టే స్థాయిలో కానీ, ప్రాణమును కోల్పోయే స్థితికి కానీ ఇప్పటికీ రావు. వచ్చావా? వచ్చిద్దిలా? ఎప్పటికొచ్చింది? ఏంటంట? గట్టిగా చెప్పండి, చెప్పేది అదో. అభ్యాసంలో ఉన్నావు. అభ్యాసంలో ఉన్నారు. ఇదే మత్తయి సువార్త 26వ అధ్యాయము 50వ వచనం చూడండి. ఇక్కడ ఏం చేశాడు? యేసయ్య, నేను నా ప్రాణం పోగొట్టుకుంటానికే వచ్చాను, మీరు నన్ను వెంబడించినప్పుడు ఈ ప్రాణం పోగొట్టుకుంటే తిరిగి అది దక్కిద్ది. నేను ప్రాణం పోగొట్టుకున్నప్పుడే మీకు పరములో జీవం దక్కిద్ది. నాతో పాటు మీరు కూడా భూమి మీద ఆ ప్రాణం పోగొట్టుకున్నప్పుడే మీకు జీవం దక్కిద్దని ఆల్రెడీ అభ్యాసం చేశాడుగా. వాళ్ళకి ఆల్రెడీ అభ్యాసం అయిపోయింది కదా, 3-4 సంవత్సరాల ట్రైనింగ్ అయిపోయింది కదా, స్టిల్ వాళ్ళు ప్రాణాన్ని కాపాడుకుంటున్నారు. యేసుని వచ్చి వాళ్ళు పట్టుకెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు కత్తి ఎందుకు దూసి అటు చెవి తగ్గనరికాడు? ప్రాణాన్ని కాపాడుకుంటానికి. యేసున్నంత వరకు మాకు సౌఖ్యంగా ఉంది, ఇప్పుడు యేసుని పట్టుకెళ్ళిపోతే ఎట్లా, మా గురువుని పట్టుకెళ్ళిపోతే ఎట్లా? ప్రాణాన్ని కాపాడుకుంటానికి. నీకు అర్థమైందా? అప్పుడు నీకు ఎన్నాళ్ళ అభ్యాసం కావాలి? కాదు. పేతురు యేసుని వెంబడించి ఆ ప్రధాన యాజకుని గృహం ఇంటి ముంగటి వరకు వెళ్ళి ఆ మంట దగ్గర నుంచున్నప్పుడు ఒక చిన్నతో అడిగింది, నువ్వు యేసుతో కూడా ఉన్నావు కదా అని. అప్పుడు ఏం చెప్పాడు? నేను ఎరుగును ఆయన్ని అని చెప్పాడు. ఏం చేశాడు? ప్రాణాన్ని కాపాడుకుంటున్నాడు. ఏం చేశాడు? ఇక పట్టుకుంటారో, కొట్టేస్తారో, చంపేస్తారో ఏమో తెలీదు. ఇప్పుడు అక్కడ ప్రాణాన్ని కాపాడుకునే ప్రయత్నం చేశాడు. ముమ్మారు ప్రయత్నం చేశాడు. తర్వాత దాని విషయంలో పశ్చాత్తాపడ్డాడు. నీకోసం నేను మరణం వరకు అయినా సిద్ధమే ప్రభువా అని చెప్పి నేనే ఈరోజు నా అవకాశం వచ్చినా నేను నా ప్రాణాన్ని కాపాడుకున్నానయ్యా, ఎంత పిచ్చి పని చేశానని చెప్పిన తర్వాత వెలుపట్ట ముంగిటికి పోయి ఏడ్చాడు. అడవలేదా? తన హృదయంలో ఉన్న ఆసక్తి లాంటిది, ఇంటెన్షన్ లాంటిది, అవసరమైతే ప్రభువు కోసం నా ప్రాణమైనా కోల్పోతాను అని. మనందరికీ మంచి భక్తి చేయాలని ఆశ ఉంటుంది, మనందరికీ శ్రేష్టమైన భక్తి చేయాలనిపించింది, భక్తుల పొరుగువాడి కంటే బెటర్ పొజిషన్ ఉంటుందని ఆశ ఉంటుంది.
కొన్నిసార్లు తీర్మానం ఉంటుంది, ఇక మీద ఎలాగే జీవిస్తున్నారు ఉంటుంది. కానీ ఆ సమయం వచ్చినప్పుడు ప్రాణాన్ని కాపాడుకుంటాం, ప్రాణాన్ని దక్కించుకుంటాం, ప్రాణములో పుట్టిన ఆ కోరికను తీర్చుకుంటాం తప్ప దాన్ని జయించాం. ఎందుకని? అభ్యాసం లేదా? మరి ఎందుకని? చెప్పండి. తీర్మానం లేదా? పేతురు తీర్మానం ఉందా? వాగ్దానం చేశాడు ప్రభుకి. మనము బాప్తిస్మం ముందు వాగ్దానం చేసాం, నీవేనా రక్షకుడివి, ఏదైనా బతుకంతా నీకోసమే అని చెప్పి మనము వాగ్దానం చేసాం. పేతురు మాత్రం చేసిన వాగ్దానం మీద నిలబడ్డా? మనం మాత్రం చేసిన వాగ్దానం మీద నిలబడుతున్నావా? నిలబడట్లేదు. కానీ ఎలా నిలబడతామో నేను చెప్తానులే. కానీ మొదట నీ ప్రాణాన్ని కోల్పోవడం అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయి. ప్రాణాన్ని కోల్పోవడం అంటే ఏంటో, ప్రభువుని వెంబడించాల్సి వచ్చినప్పుడు ప్రభువు చెప్పే ప్రతి ఆజ్ఞ కూడా ఆత్మానుసారమైన మనసుతో చేయగలమే తప్ప శరీరానుసారమైన మనసుతో ప్రభువు చెప్పిన ఏ ఆజ్ఞని కూడా మనం పాటించలేం. ఈ మాట గుర్తుపెట్టుకోండి. బైబిల్ గ్రంథంలో ఉన్న ఆజ్ఞలు పాటించాల్సి వచ్చినప్పుడు శరీరంతో ఆ భక్తి అప్పటికే చేయలేం, శరీరానుసారమైన మనసుతో ఆ భక్తి అప్పటికే చేయలేం. కానీ ఆత్మానుసారమైన మనసు ఉంటేనే ఆ భక్తి చేయగలం. ఆత్మానుసారమైన మనసు కావాలి అని అంటే ఏం చేయాలని చెప్పినారంటే శరీరాన్ని చంపుకునే సామర్థ్యాన్ని మనం రావాలి. మీరు చూడండి, అబ్రహాము ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు తన భార్యను పంపించినప్పుడు, చెల్లి కాదు భార్య అని చెప్పిన ఫరోకు అర్థమైపోయి పంపించేసేటప్పుడు దాసి జనాల నుంచి పరిహారంగా పంపించాడు అనమాట. ఆ గొడ్డు గోద ఇచ్చి. ఆ దాసుల్లో ఒక దాసుగా వచ్చిన ఆవిడ పేరే హగరు కొన్నాళ్ళు దాసుగా ఉంది. సారమ్మకి అప్పటి కాలంలో అద్దె గర్భాలు వాడుకునేవాళ్ళు. ఇప్పటి కాలంలాగా కాదు, కానీ అప్పటి కాలం ఏకంగా పెళ్లి చేసేవాళ్ళు అనమాట భర్తకి. సో పుట్టిన బిడ్డ వాళ్ళ బిడ్డ ఎద్ది, ఆ తల్లికి ఏమి హక్కులు ఉండవు అనమాట, వీళ్ళ బిడ్డ ఇది అంతే. సో ఇప్పుడు అలాగా ఆ ప్రాసెస్ అప్పట్లో ఉండేది, ఆ కాలంలో ఉండేది. దాని ప్రకారంగా ఇక సారా అంది, నీ దేవుడు నాకు ఇచ్చేలాగా లేడులే, నువ్వు హగరుతో పో అంది. సరే, భర్త చెప్పలేకపోయాడు, అపోజ్ చేయలేకపోయాడు. హగరుతో పోయినప్పుడు హగరు గర్భవతి అయింది. సంతోషించదగిన విషయమేనా, దుఃఖపడాల్సిన విషయమా? ఎంతమంది సంతోషం ఇది? సారాకి, హగరుకి, అబ్రహాముకి. హగరు కూడా ఇప్పుడు అబ్రహాముకు వారసుడిని ఎత్తుంది కదా. వాగ్దానంలో ఒకరికి బలవంతంగా పంపిస్తుంది కదా, వాగ్దానంలోకి ఆ వారసత్వంలోకి పంపిస్తుంది కదా. హగరుకి సంతోషమే. దాసులు ఆవిడని ఎందుకున్నారంటే భారీగా ఉండటానికి. అయితే ఈ సంతోషం ఎన్నోళ్ళు లేదు, ఆడవాళ్ళకి వచ్చేది కదా ఊరికే. సారమ్మకి వచ్చేసింది. నేను గర్భవతిని అవ్వలేదు కానీ నా దాసి గర్భవతి అయింది. గర్భవతి అయిన కాడి నుంచి అది నన్ను నీచంగా చూస్తుంది. చూసిందా? ఏమో, నీకు అనిపించిందేమో. అక్కడ ఏదైనా ఉంటే చాలండి మనం స్టోరీ క్రియేట్ చేసేయడానికి. ఒక్కటి దొరికితే చాలు కదా. ఇక తన చేతిలో ఉందని అబ్రహాం చెప్పి నాకు టార్చర్ పెట్టింది, మామూలు టార్చర్ కాదు. ఈ టార్చర్ పడలేక ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎంత సున్నితంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు, ఎంత కేర్గా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అది పోగా టార్చర్ పెడుతుంది. ఎక్కడి నుంచి పారిపోయిన తర్వాత ఆవిడ ఒక బావి దగ్గర ఎక్కడ ఉన్నప్పుడు ఎవరు వచ్చారు? యేసు మాట్లాడాడు. ఎక్కడ దానిది, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పగలదు, కానీ ఎక్కడికి వెళ్ళిద్ది ఆవిడేం చెప్పగలదని మనం ఎవరన్నా చెప్పగలం? రేపేమిటో చెప్పలేం. ఆయన అన్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తానులే కానీ తిరిగి వెళ్ళి చేతి కింద అణిగి ఉండు. ఇది కొత్త నిబంధన ఆశీర్వాదం పొందుకుంటానికా, పాత నిబంధన ఆశీర్వాదం పొందుకుంటానికి. ఇప్పుడు తను అక్కడికి వెళితే అంటే తన ప్రాణం వల్ల కావట్లా ఆ పెట్టే టార్చర్ భరించడానికి. ఇప్పుడు వెనక్కి వెళ్ళింది అనుకో, ఇప్పుడు పారిపోయిందనే వార్త తెలియకుండా ఉందా? తెలుసు కదా. హగరు గారు వెళ్ళంగానే హారతి ఇచ్చి చమ్మె చేసమ్మా, బాధ కలిగిందమ్మా నా మూలంగా, ఇంకెప్పుడు బాధ పెట్టంలే అని చెప్పేమన్నా స్వాగతించి లోపల తీసుకెళ్ళిద్దా? పనికి మాలిందానా? నేను నిన్ను టార్చర్ పెట్టి నేను ఎల్లగొట్టేసినట్టుగా నలుగురిలో నన్ను నా ప్రతిష్ఠ చేస్తావా నువ్వు? నీ సంగతి ఇప్పుడు నేను చెప్తానే
టార్చర్ పెరిగిద్దా తగ్గిద్దా వెనక్కి వెళ్ళినంత మాత్రాన? ఇప్పుడు యేసు ఏం చెప్తున్నాడు? వెనక్కి వెళ్తే ఏం కోల్పోవాలి? ఏ పరిస్థితులు అవ్వట్లేదో ఆ పరిస్థితులు అణిగిపో అంటున్నాడు. పాత నిబంధన ఆశీర్వాదం కోసం తన ప్రాణాన్ని కోల్పోయిందా? కోల్పోయింది కదా. ఆ ఇబ్బందిని పడలేక కదా పారిపోయింది. ఇప్పుడు యేసే అన్నాడు ఆ ఇబ్బందిని పడు అన్నాడు. అంటే ప్రభువు కొరకు, వాక్యం కొరకు కష్టం వచ్చిద్ది, శ్రమ వచ్చిద్ది, శోధన వచ్చిద్ది, నింద కూడా వచ్చిద్ది. దానిని పడడమే ప్రాణం కోల్పోవడం. దాన్ని పడడం, అణిగిపోవడం, కుమిలిపోవడం, కృంగిపోవడం, నలిగిపోవడం, ఇవన్నీ అవుతూ ప్రభు వైపు చూసి ధైర్యం తెచ్చుకోవడం, ఓర్పు తెచ్చుకోవడం. హల్లెలూయా. నువ్వు ప్రాణం కోల్పోవాలంటే నీకు చాలా ఓర్పు కావాలి. నువ్వు ప్రాణం కోల్పోవాలంటే చాలా ఓర్పు కావాలి. చాలా. హగరు నా సంతానానికి ఆశీర్వాదం ఉంటుందని చెప్తున్నాడు కదా అని చెప్పి ఎక్కడ బతకలేక పారిపోయిందో అక్కడికి వెళ్ళి చచ్చి బతికింది, చస్తూ బతికింది, చంపుకుంటూ బతికింది. ఎందుకు? భౌతికమైన ఆశీర్వాదం తన బిడ్డలకు వచ్చిందని ఎక్కడ బతకలేకపోయిందో అక్కడికే వెళ్ళి చంపుకుంటూ చస్తూ చస్తూ బతికింది. ఈరోజు చాలా మంది కంఫర్ట్ జోన్ కావాలండి. కంఫర్ట్ జోన్ కావాలి. నాకు ఆ ఫెసిలిటీ కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, అది లేకపోతే నేను ఉండలేను, నాకు అట్లాగే అలవాటు అయిపోయింది, మేము ఇట్లాగే ఉండగలం. ఆ కంఫర్ట్ జోన్ కావాలి. అవునా కదా? పాత నిబంధన ఆశీర్వాదం కొరకే హగరు బతకలేని చోట చంపుకుని బతికితే ఇప్పుడు నువ్వు పరమందు నీ జీవాన్ని కాపాడుకోవటానికి ఏమందు నువ్వు ఎన్ని రెట్లు చంపుకోవాలి? ఎన్ని రెట్లు చస్తూ బతకాలి? ఏమంటే లోకం విషయంలో ఎంత చంపుకుని బ్రతకాలి, పాపం విషయంలో ఎంత చంపుకుని బ్రతకాలి, ఓపి విషయంలో ఎంత చంపుకుని బ్రతకాలి? ఏమన్నా చంపుకుంటున్నావా కనిపెట్టి చెప్పు. అభ్యాసం చేసామనుకుంటున్నావు, ఏం అభ్యాసం చేసావు? వీళ్ళు ఎంత ఓర్పు ఉందో చెప్పు, ఎంత సహనం ఉందో చెప్పు, ఎంత సహించగలవో దేవుని కోసం చెప్పు, ఎంత నిందపరించగలవో ప్రభు కోసం చెప్పు. ఏం భక్తి చేస్తున్నావు నువ్వు? నీకే అయితే పాత నిబంధన ఆశీర్వాదం కూడా రాదు. పరలోకం కాదు కదా, పాత నిబంధన ఆశీర్వాదం కూడా రాదు నీకే అయితే. కొత్త నిబంధన భక్తులు మాకు వద్దులే కానండి, పాత నిబంధనలు ఉన్న ఈ హగరుతో నేను సరిపోతాను. ఒకళ్ళు చెప్పండి ఇక్కడ, నేను అలా చంపుకోగలను. ఏమండి, తెలుసో తెలియకో నీ జోలికి వస్తేనే నువ్వు బాధపడతావు. అక్కడ టార్గెటెడ్గా కావాలని అనగొట్టేస్తుందంట. నలగొడతావా అనగొడతావా? అనగొట్టేసిందంట. నలగడం వేరు, అనగడం వేరు. మీకు అర్థమైందా? నలుగుడు పడడం వేరు, అసలు అణిగిపోవడం వేరు. మొత్తం అణిగిపోయి ఇప్పుడు అంత అవ్వడం, అణిగిపోవడం వేరు. నలిగిందా అణిగిందా? అమ్మా, అణిగి ఉందా? నువ్వు అణగలవా? నాన్న ఒక మాట అనొద్దు, అమ్మ ఒక మాట అనొద్దు, అత్త ఒక మాట అనొద్దు, కోళ్ళ ఒక మాట అనొద్దు, తోడుకోళ్ళ ఒక మాట అనొద్దు, సంఘంలో పొరుగుడు అసలు ఒక మాట అనొద్దు. మళ్ళీ మా సంఘం ఉన్నంత ప్రేమ ఎవరి దగ్గర ఉండదు. ఇప్పటికప్పుడు కనుక ర్యాంకింగ్స్ వదులుతారనమాట టీమ్స్కి. ఆ రకంగా కనుక సర్వే చేసి వదిలితే మాది ఎప్పుడు ఫస్టే. కానీ పక్కనోడు ఒక మాట అంటే ఊరుకో, వాడు వచ్చిన రాపోయినా మాకు సంబంధం లేదు, వాడు జోలు నువ్వు మమ్మల్ని తిడతానికి అవ్వదు, వాడు మేము పట్టించుకో, వాడు మమ్మల్ని అనడానికి లేదు, వాడికైతే నాకు పట్టిందా బా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 8వ వచనం, నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమే అయినా దేం గైకున్నాడంట? గైకొని
ఎందుకు? ఓర్పు విషయమైన వాక్యము గైకొంటివి గనుక. ఇప్పుడు వీళ్ళిద్దరూ కొట్టుకుంటారండి. నా వైపు చూడండి ఇంకా వీళ్ళిద్దరూ కొట్టుకుంటారు, అన్నదమ్ములు ఇద్దరు కొట్టుకుంటారా? చర్చిలో కొట్టుకున్నారు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి చిన్నోడు అంటాడు, మా అన్నయ్య నన్ను కొట్టాడు, ఇప్పుడు ఆడికి ఏదో జరగాలంటాడు. అంటే పనిష్మెంట్ ఏదైనా ఇవ్వాలి. నేను అంటాను, ఉరి ఓర్చుకోరా మీ అన్నయ్యగా అని అంటాడు. ఆడు ఓర్చుకుంటాడా? నాకు అట్టా కుదరదు. ఇప్పుడు ఆయన గోడకుచ్చి అని తెప్పించు, గుంజులన్న తెప్పించి అని కొట్టు అంటే ఏదో అప్పుడు దాకా నాకు అసలు అవ్వదు అవ్వదు అవ్వదు. దానికి మనమేమందాం? ఆ మనస్తత్వాన్ని ఏమందాం? అది చిన్నపిల్లలండి, ఆడికి తెలియట్లా. ఆడి ఖర్చుడు ఎట్ట ఉందో అంతేనా కదా? ఇప్పుడు పెద్దదాని నీ బుద్ధి మాత్రం ఎట్టుంది? నీ బుద్ధి ఎట్టుంది? వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి ఆడు చూడు వాళ్ళ అన్నయ్యని అట్లాగా ఖర్చు తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు అంటున్నావు. నువ్వు పెద్దదానివి, రక్షణ పొందుకునే దానివి, వాక్యం తెలిసిన దానివి, నీ పొరుగోడు నిన్ను బాధ పెట్టాడు, అది నీకు తెలిసింది. వాక్యం ప్రేమించమని చెప్పిందిగా, ప్రేమలో క్షమాపణ, నేను నిన్ను క్షమిస్తున్నాను, నువ్వు పక్కన క్షమించమని చెప్పిందిగా. అక్కడ ప్రాణం దక్కించుకున్నావు, కోల్పోతున్నావా? నేను కనుక అదే మాట నీకు చెప్పి ఓర్చుకోలేమన్నానంటే ఎన్నిసార్లు ఓర్చుకునేది? ఎంతవరకు ఓర్చుకునేది? నువ్వు పద్దాక మాకే చెప్తావు, నువ్వు వాళ్ళకి చెప్పు. యేసే అంటున్నాడు, నువ్వు నా ఓర్పు విషయమైన వాక్యాన్ని గైకొన్నావు. నువ్వు నా ఓర్పు విషయమైన వాక్యాన్ని గైకొన్నావు కాబట్టి రాబోయే శోధనలు నేను తప్పిస్తాను. ఓర్చుకోవడం అంటే ప్రాణాన్ని చంపుకోవడమేనండి ఒక రకంగా. ఓర్చుకోవడం అంటే ఏంటి? మాట్లాడాలి, ప్రాణాన్ని చంపుకోవడమే. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఉంది, అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ప్రతి మాటకి ఓర్చుకోవాలి. అన్నం పెట్టలేదు, ఓర్చుకోవాలి. నీళ్ళు ఇవ్వలేదు, ఓర్చుకోవాలి. కట్టి నేల మీద పడుకోబెట్టింది, ఓర్చుకోవాలి. పనులు చేపెడుతుంది, ఓర్చుకోవాలి. ఓర్పు ఓర్పు ఓర్పు. దేహాన్ని చంపుకోవాలి అంటే దీనికి మనసు ఎంతో అణిగిపోవాలి. దేవుడు అదే అణిగిపోవన్నాడు. అనగడం అంటే ఇప్పుడు దాకా తిరుగుబాటు చేసింది, నేను ఎంతకాలం ఉండాలి, నేను ఎందుకు ఉండాలి, నేను ఎంతకాలం ఉండాలి, నాకేం పట్టింది ఇక్కడ ఉండటానికి? వాళ్ళు వారసుడు కావాలని చెప్పి నన్ను పెళ్లి చేసుకుంది కాకుండా నేను టార్చర్ పెడతారు. నేను ఎందుకు బతకాలి, నేను ఎందుకు ఉండాలి ఇక్కడ, నేను ఉండను, వీళ్ళకి వారసుడు ఇవ్వను, వెళ్ళిపోతాను, అప్పుడే చెప్తారో చూస్తాను. ఇదేగా తిరుగుబాటు జరిగింది ఇప్పుడు దాకా తన హృదయంలో. నా వైపు చూస్తున్నానని చెప్పా. ఇప్పుడు దాకా ప్రాణంలో జరిగింది ఇదేగా, ఈ అంతరంగంలో జరిగిన ఫైటింగ్ ఇదేగా ఇప్పుడు దాకా. ఇప్పుడు వేసి అన్నాడు, ఇల్లు అణిగిపో అన్నాడు. ఇంత తిరుగుబడే మనసు ఇప్పుడేమవ్వాలి? బతుకు రియాక్షన్ ఏమైనా ఉంటే చూస్తే స్వప్నం వెంటే వాళ్ళు బీకిద్ది. బానిసలు అంటే వాళ్ళకి లెక్క కాదండి. కాలు చెయ్యి ఎర్రగొట్టేసిన ఎవడు అడిగేవాళ్ళు లేడు, చంపేసి అడగరాలని. పిల్లలు కనుక మనం తిట్టినప్పుడు కొట్టినప్పుడు ఇలా చూస్తే మళ్ళీ లాగేలు కొట్టాను చూస్తూ అని కొట్టింది అనుకో, వాళ్ళు ఓర్చుకుంటారండి. ఎందుకు ఓర్చుకోవాలి? స్వతంత్రంగా వెళ్ళిపోయే అవకాశం ఉన్నప్పుడు వెళ్ళిపోయింది కదా. ఎవరు పట్టుకోకుండా అందరి కళ్ళు కప్పి తెలివికి వెళ్ళగలిగింది కదా. 318 మంది ఎంట పుట్ట అలవరచబడిన సైనికులు ఉన్న ఆ చోటు నుంచి ఆవిడ తప్పించగలిగిందంటే ఎంత చాకచక్యం ఉపయోగించి ఉండాలి, ఎంత సామర్థ్యం ఆవిడకు ఉండాలి. అలా తప్పిపోయిన ఆవిడ మళ్ళా చాతగాని దానిలాగా వేడి లేబడిన ఏమండి ఖైదీలాగా ద్వీపంలో వదిలే తేడపోయినా అక్కడే ఉండాలి. అలా తిరిగి మళ్ళీ ఆ ఇంటికే వచ్చింది హెల్ప్లెస్గా. కాండ్రిచి మొహాన్ని ఉమ్మిందనుకో, ఇలా సోత్తాకుందా అంటాకుందా, అప్పుడు మనసు ఎంత అణిగిపోవాలి. అలా అనగాలంటే ఎంత ఓర్పు కావాలి. ఇక్కడ సంఘాన్ని చెప్తున్నాడు, నువ్వు నా ఓర్పు విషయమైన వాక్యాన్ని గైకొన్నావు. నా ఓర్పు విషయమైన వాక్యాన్ని నువ్వు గైకొన్నావు. వాక్యం నువ్వు గైకొన్నావు. ఏ వాక్యం? ఓర్పు అనేది ఉందంట మనలో. ఓర్పు అనేది ఉన్న మంచి స్తోత్రం చెప్పండి.
ఏంటి ఓర్చుకోలేవు చూడు, నీ ప్రాణాన్ని కాపాడుకుంటున్నావు, నీ ప్రాణాన్ని దక్కించుకుంటున్నావు. మాట పడలేకపోతున్నావు చూడు, నీ ప్రాణాన్ని దక్కించుకుంటున్నావు. సంఘంలో నాకు విలువ రాలేదనుకుంటున్నావు చూడు, నీ ప్రాణాన్ని దక్కించుకుంటున్నావు. నాకు గుర్తింపు రాలేదనుకున్నావు చూడు, నీ ప్రాణాన్ని దక్కించుకుంటున్నావు. నన్ను పట్టించుకోవట్లేదు అంటావు చూడు, నీ ప్రాణాన్ని దక్కించుకుంటున్నావు. నువ్వు సనిగే ప్రతి సనుగు, నువ్వు వేసే ప్రతి నింద నీ ప్రాణంలో నుంచి వస్తుంది, దాన్ని కాపాడుకునే ప్రయత్నంలో నుంచి వస్తుంది. నలుగు, అణుగు, ఓర్చుకో. ఎక్కడ నువ్వు లెక్కలేవు అక్కడే నువ్వు దేవుడు తలగా మారుస్తాడుగా. ఎక్కడ నువ్వు ఎందుకు లేవు అక్కడే ఎందుకైన వాడిగా మారుస్తాడుగా. ఎందుకు ఓర్చుకోలేవు, ఎందుకు అడుపుకోలేవు? నీ ప్రాణం తిరుగుబాటు చేస్తుంది, నీ ప్రాణం దక్కాలని తపన పడుతుంది. ఏమండి, భౌతికంగా మనం చచ్చి ఆత్మీయంగా క్రీస్తులో కొత్త జన్మ ఎత్తిన వారమైనా ఆ ప్రాణం అప్పుడప్పుడు చేపను మొత్తం కోసేసిన ముక్క కూడా ఎగిరిద్దండి. అప్పుడప్పుడు చేప తలకె తెగేసి ముక్కలు తెగేసిన ముక్క కూడా ఎగిరిద్ది. అప్పుడప్పుడు దాంట్లో ఇంకా ప్రాణం ఉందా? నీలో ఉంది. పాపం విషయమే చనిపోయాం, భౌతికంగా చనిపోయాం, క్రీస్తునందు నూతన సృష్టిగా మార్చబడ్డ ఆత్మలో జన్మెత్తాం. ఇప్పుడు మనలో కనిపించాల్సిందంత ఆత్మ సంబంధించిన జీవితమే కదా. కానీ ఇప్పుడు ఎగిరిపడుతుంది. ఏంటిది? చేప మొక్క ఎగిరిపడుతుంది. ఇంకా ఏముంది? కనపడతానే డెడ్ ఫిష్, రక్తం పోవడం, పులుసులు పోవడం అంతా కనపడ, స్టిల్ ఎగురుతుంది, స్టిల్ ఎగురుతుంది, స్టిల్ ఎగురుతుంది. స్టిల్ నీ ప్రాణం కొట్టుకులాడుతుంది చూడు. నా బ్రతుకు ఎలాగ అవ్వాలి, నా బ్రతుకు ఇలాగ అవ్వాలి, నేను అది సంపాదించాలి, ఇది సంపాదించాలి, కొట్టుకులాడుతుంది చూడు. నిత్య జీవాన్ని సంపాదించేదానికన్నా ప్రభు ప్రత్యక్షతను, ప్రభు సహవాసాన్ని, ప్రభు ఇచ్చే ఆత్మను సంపాదించుకుంటాం కన్నా వీటి కోసం నీ ప్రాణం కొట్టుకులాడుతుంది చూడు. హల్లెలూయా. యేసయ్య అన్నాడు, నువ్వు నా ఓర్పు విషయమైన ఆజ్ఞను కైకొన్నావు. యేసయ్య ప్రాణాన్ని కోల్పోయే సందర్భంలో కత్తి తీశాడండి, కత్తి దూసాడండి. ఎందుకు? నా ప్రభు జోలికి వస్తావా? నీ జోలికే వస్తే అది ఒప్పుకోరు. పేతురు 3 సార్లు చెప్పాడు, ఆయన ఎవరో నాకు తెలియదు. ఇదే పేతురు అపోస్తుల 12వ అధ్యాయంలో మనం చూసినప్పుడు యాకోబుని అప్పటికే చంపేశారు. తెల్లారితే ఈయన్ని చంపేస్తారు. హాయిగా పడుకున్నాడండి. ఇప్పుడు ఏ స్థితికి వచ్చాడు? బ్రతికితే క్రీస్తే, చావైతే మేలు వెళ్ళిపోతాం ప్రభు దగ్గరికి. ఎటువంటి గాబరా కానీ, ప్రయాస కానీ, ప్రయత్నం కానీ, ఒక ఛాన్స్ ఇవ్వండి సువార్త చెప్పదని చెప్పడం కానీ ఏమన్నా ఉన్నాయా? ఆ రాత్రి ఏమన్నా ఉందా? అజ్జాగా ప్రార్థన చేసిన, ప్రభువా ఉంచితే వాడుకో, తీసుకెళ్ళిపోతే నీ దగ్గరకు తీసుకెళ్ళిపో. ప్రార్థన అయిపోయి పడుకున్నాడు. ప్రశాంతం గుర్రలు ఎట్టేసి గౌరవం పడుకున్నాడు. సంఘమంతానే ప్రార్థన చేయాలి. పేతురు ఎందుకు కాపాడాడు? పేతురు కోసం కాపాడలా. సంఘం చేసే ప్రార్థన ఎంత శక్తివంతమైందో ఆ సంఘానికి మనకి తెలియడానికి అక్కడ కాపాడ్డాడు. పేతురు గివ్ అప్ అయిపోయింది. పేతురు బతికితే ఆయన కోసమే, చస్తే ఆయన కోసమే. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. చూడండి వాళ్ళు ఏమంటారు. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 27వ వచనం. మనుషుని కాదు దేవునికి మేము లోబడాలి కదా. ఇప్పుడు ఎదురు మాట్లాడే స్థాయికి పేతురు వాళ్ళు వచ్చారంటే ప్రాణాన్ని కాపాడుకుంటున్నారా, కోల్పోవడానికి ఇష్టపడ్డారా? 40వ వచనం. వాళ్ళు దేనికి పాత్రులుగా ఎంచబడ్డారంట? ఆశీర్వాదానికి పాత్రలుగా ఎంచబడ్డారా?
ఘనతకు పాత్రలుగా ఎంచబడ్డారా? ఏమండి దీనికన్నా పాత్రలుగా ఎంచబడ్డారంట వాళ్ళు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? మనం ఆశీర్వదించబడిన వాళ్ళం అలా అనుకుంటున్నారా? వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఆయన కోసం అవమానాలు పొందడానికే సపరేట్గా ఉన్నాం మనం. ఏంటండి, పిలిపించి కొట్టించి వాళ్ళని దెబ్బలు కొట్టి వారిని ఖండితంగా ఆజ్ఞాపించి పంపిస్తే సంతోషంగా ఇంటికి వెళ్ళారండి. దెబ్బలు కొట్టి. యేసే కోసం ఎప్పుడన్నా ఒక దెబ్బ తిన్నావు నువ్వు? తినలా. ఒక మాట పడ్డావు నువ్వు? సరే, ఇది ప్రభు నిమిత్తం కదా, ఇది దేవునిది కదా, దేవుని విషయం కదా, మాట పడితే పడ్డాను, సంతోషిస్తున్నావా? దేవుడు చూసుకుంటాడు ఇది అని చెప్పని. ఎందుకని? నీకు జరిగిన అవమానాన్ని ఎందుకు బోతత్తులు పెట్టి చూస్తున్నావు? అవమానానికి ప్రతిగా ఏమొచ్చిందని నీకు తెలుసు. వాక్యంలో ఏమొచ్చింది ఉందని తెలుసు కదా. మరి ఈరోజు నీకు కలిగిన అవమానాన్ని ఎందుకు హైలైట్ చేసి చూస్తున్నావు? ఎప్పుడు అవకాశం వచ్చిద్దా నాకు జరిగిన అవమానానికి నేను బదులు చెప్పకపోతున్నా? అదే ప్రాణం. నీకు జరిగిన అవమానాన్ని తలంచుకుని, గుర్తుపెట్టుకుని, రాసుకుని, నోట్ చేసుకుని, దీనికి ఒకరోజు జవాబు చెప్పకపోతానా ఆశ్చర్యాన్ని దేవుడు తేకపోతాడా? అదే ప్రాణం కాపాడుకోవడం అంటే. నీకు జరిగిన అవమానానికి ఖచ్చితంగా పూదండ ఉంటుంది. కానీ నీకు ఆ పూదండ వచ్చిన రోజున నువ్వు దాన్ని తీసుకెళ్ళి ఎవరి మూలంగా నీకు అవమానం జరిగిందో వాళ్ళందరికీ నువ్వు చూపించావా? నీ ఇంక చావలా, నీ ప్రాణం చావలా. నీకు అర్థమైందన్నమాట. నువ్వు ఆ రివెంజ్ని ఎంజాయ్ చేయకూడదు. ఆ రివెంజ్ అనేది అది ప్రాణం. రివెంజ్ని ఎంజాయ్ చేయడం ప్రాణం. ఏమండి, 10 మంది అన్నలో ఏంట్రా నువ్వు నన్ను ఏలుబడి చేస్తావా? నువ్వు మమ్మల్ని ఏలుబడి చేస్తావా? నువ్వు మాకంట ఆఖరు పుట్టినోడి నువ్వు మమ్మల్ని అధికారం చేస్తావా? నువ్వు మమ్మల్ని ఏలుబడి చేస్తావా? తీసుకెళ్ళి గుంట్లో పడేసి, బట్టలు తీసేసి, అపాసం చేసేసి, నువ్వు మాకు వద్దురా అని చెప్పి నమ్మేసి, ఆయన ఎంత బతిలాడుకున్నా, ఎంత ప్రాధేయపడినా, ఎంత ఏమంటారు వేడుకున్నా వాళ్ళు జాలిపడ్డారా? కనుకరు పడ్డారా? ఒక రోజున వాళ్ళ ప్రాణాలు చెప్తున్నాయి. ఒక రోజున మన తమ్ముడిని బాధించాం, వాడికి అది గుర్తే ఉంటే నాన్న ఇప్పుడు చనిపోయాడు, ఇప్పుడు మనల్ని టార్చర్ మొదలెడతాడు. వాళ్ళ ప్రాణం అది చెప్తుంది. ఏం చెప్తుంది? ఒక రోజున వీడు మనం టార్చర్ పెట్టాం, ఇన్నాళ్ళు నాన్న కోసం ఓర్చుకున్నాడు, ఇప్పుడు నాన్న చచ్చిపోయాడు, వీడి చేతిలో అధికారం ఉంది, ఇక్కడ మనల్ని టార్చర్ చేస్తాడు. వాళ్ళు భయపడ్డారు. యేసయ్య అన్నాడు, అన్నా మీరు అలా చేయడమే నాకు ఆశీర్వాదం అయింది కదా, నేను మిమ్మల్ని ఎందుకు శిక్షిస్తాను? ఇది రివెంజ్ అయితే ఇక్కడ క్రైస్తవుల్లో రివెంజా? నా టైం రాని చెప్తా, నాకు కార్యం జరగని చెప్తా. ప్రాణాన్ని పోగొట్టుకో. కానీ అవమానానికి పూదండ ఉంటుంది. పూదండ ఉన్నప్పుడు అది ఆయన్ని మహింపరిచేలాగా ఉండాలి, కానీ మనుషులని నువ్వు మళ్ళీ రివెంజ్ తీర్చుకునేలాగా ఉండకూడదు. ఇక్కడ నువ్వు అలా ఓర్చుకున్న దానికి అక్కడ ప్రభువుని ప్రతిఫలం ఇస్తాడు. హగరు ఓర్చుకున్న దానికి భూమి మీద ప్రతిఫలం వచ్చేసింది, కానీ ఇక్కడ నువ్వు ఓర్చుకునే దానికి, ఇక్కడ నువ్వు ప్రాణం పోగొట్టుకునే దానికి ఆయన తన దూతలతో మహిమతో వచ్చినప్పుడంట ఆయన కొరకు కేవలం ఆయన నిమిత్తం దేవుని మొహం చూసి, కొన్నిసార్లు అంటారు నా మొహం చూసి, నీ మొహం అక్కర్లా, దేవుని మొహం చూసి నువ్వెన్ని ఓర్చుకున్నావో, ఎన్ని నలిగావో, ఎన్ని భరించావు, ఎన్ని సహించావో దానికి ఆయన ప్రతిఫలం ఇస్తాడు. ఆయన ప్రాణం నీ కోసం పోగొట్టుకున్నాడు కాబట్టి నువ్వు ఆయన కోసం ఎంత ప్రాణం పోగొట్టుకున్నావో దానికి అక్కడ ప్రతిఫలం ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకే మనం రైట్ మామూలుగా ఉండదు. చూడండి మత్తయి సువార్త 16:28, 27, 28. చదువు. మనుషు కుమారుడు తమ రాజ్యంతో చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెబుచున్నాను. 6 దినములైన తర్వాత యేసు పేతురుని, యాకోబుని, అతని సహోదరుడైన యోహాను వెంట పెట్టుకుని
ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించును, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయను. ఇదిగో మోషే ఏలియాలు వారి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. ఏమండి, 2 మాటలు చెప్పాడు. ఒకటి, మనుష్య కుమారుడు తన దూతలతో పాటు వచ్చినప్పుడు నా నిమిత్తం ఎవడు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడో వాడి క్రియలను బట్టి వాడికి అక్కడ ప్రతిఫలం ఇస్తానని చెప్పి, ఇంకొక మాట చెప్పాడు. ఇక్కడ కొంతమంది ఉన్నారు కదా, వీరిలో కొందరు ఆయన రాజ్యం బలంగా వచ్చుట చూస్తారు అని చెప్పన్నాడు. మహిమతో రావడం కాదు, తన రాజ్యములో ఆయన వస్త్రం చూస్తారు అని. 6 దినాలు అయిన తర్వాత పేతురు, యోహాను, యాకోబుని వెంట పెట్టుకుని ఎత్తైన ఉన్న వాటన్నిటిలో ఒక ఎత్తైన కొండ మీదకి వెళ్ళి వారి ఎదుట ఒక రక్త మాంసపు మట్టి దేహములో ఇమిడిపోయి ఉన్న, ఏమంటే కప్పిపోయి ఉన్న పరలోకపు మహిమను, ఆయన రాజ్యముతో వచ్చినప్పుడు ఆయన ఎలా కనబడతాడో, ఆ వెలుగు లాంటిదో, ఆ ప్రకాశం లాంటిదో అదంతా కూడా వారి కనపరిచిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. అంటే మీరు నా కోసం ఇలా బాధలు పడినప్పుడు నా రాజ్యంలో ఉన్న మహిమ ఎలా ఉంటుందో చూపించిన, నా రాజ్యంలో మహిమ ఉంటుంది కదా, ఆ మహిమ ఎలాగుంటుందో చూపించిన అని చెప్పి ఆయనలో ఇమిడి ఉన్న ఆ దైవత్వపు వెలుగుని, ప్రకాశముని, మహిమను ఆయన అక్కడ పునరుద్ధానుడై ఆయన రాబోతున్న రాజ్యంలో ఆయన ఎలా ప్రకాశమానుడై ఉంటాడో. ఏమండి, ఆయన దేహంలో ఉన్నందుకే చేసిన కార్యాలకి, చేసిన మేలులకి ఆయన అంటి పెట్టుకుని వెంబడించారు కదా. ఇప్పుడు మహిమతో వచ్చినప్పుడు ఇంకెంత ఆయన సమీపించడానికి మనం ఇష్టపడతాం. ఇలాంటి మహిమని నేను కలిగి ఉన్నాను, తీర్పునిచ్చిన రోజున క్రియలను బట్టి ఇలాంటి ప్రతిఫలం మీకు కూడా దక్కబోతుంది. హల్లెలూయా. ఆయన ముఖం ఎలా ప్రకాశించిందంట? సూర్యుని వలె ప్రకాశం. అప్పటి వరకు ఒక మానవుడిలాగా ఉన్నాడు, మానవుల్లో ఇమిడిపోయిన దైవత్వం కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన దైవత్వము, ఆ సర్వపరిపూర్ణత కూడా క్రీస్తులో ఇమిడిపోయింది, బంధించబడి ఉంది. కానీ కొండ మీద తీసుకెళ్ళి చెప్పాడు, నా మహిమ ఇలా ఉండబోతుంది, నా రాజ్యం ఇలా ఉండబోతుంది, నా ప్రభావం ఇలా ఉండబోతుంది అని చెప్పని కొండ మీద తీసుకెళ్ళి వారి ఎదుట ఆయన రూపాంతరాన్ని చూపించిన వాడిగా ఉన్నాడు. వాళ్ళు ఎప్పుడు ఆ రూపాంతరమును లేదా ఆ మహిమను వాళ్ళ జీవితంలో ఎప్పుడు, ఆ తర్వాత కూడా ఎప్పుడు చూసిన వారు కాదు. ఎందుకు చూపించాడు? దూతలతో వచ్చినప్పుడు ఇచ్చే తీర్పులో ఉండే ప్రతిఫలం ఎంత మహిమా సంబంధమైందో వీళ్ళు అర్థం చేసుకోవాలని చెప్పి చూపించాడు అక్కడ రూపాంతరం. హల్లెలూయా. నేను చెప్పే మాటలు మీరు అర్థం చేసుకోండి. నేను మాటలు చెప్పడం కాదు, జరగబోయేది ఇదే. నేను దూతలతో మళ్ళీ వస్తాను, వచ్చినప్పుడు మహిమ కలిగి ఉంటాను. నేను భౌతికంగా ఉన్నదా వేరు, నేను పునరుద్ధరణ తర్వాత మా రాజ్యంలో నేనుండే దైవత్వం వేరు. మీరు చూడండి, మీరు అర్థం చేసుకోండి, మీకు ఇలాంటి మహిమా సంబంధం ప్రతిఫలం మీకు దక్కిద్ది, కాబట్టి మీరు భరించండి అని చెప్పని వాళ్ళకి ప్రాక్టికల్లీ వాళ్ళ హృదయాల్లో అది ముద్ర పడిపోయేలాగా ఆయన వారిని కొండ మీద తీసుకెళ్ళి వారికి ఆ రూపాంతరం ఎలాగుంటుందో, ఆయన పునరుద్ధానంలో ఆయన యొక్క మహిమ ఎలాగుంటుందో ఆయన చూపించిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఇక్కడ నీ ప్రాణాన్ని చంపుకున్నప్పుడు అట్లాంటి మహిమతో కూడిన ప్రతిఫలాన్ని అక్కడ పొందుకుంటావు. ఈ భూ సంబంధం నువ్వు పొందుకునేది ఏదైనా క్షయమైపోయేది, వాడిపోయేది, ఏమండి, అక్షయమైపోయేది, క్షయమైపోయేది, పాడైపోయింది, దాని స్వరూపం కోల్పోయింది. ఏదో ఒక లోపం ఉండేది భూలోకం, నువ్వు ఏది పొందుకున్నా కానీ దేవుని దగ్గర. సుందరమైన ఇల్లు కట్టుకుంటావు, ఒక కంప్లైంట్ చెప్తావు. ఏమండి, చక్కటి భర్త కావాలంటావు, మళ్ళీ ఒక కంప్లైంట్ చెప్తావు. చక్కటి భార్య కావాలంటావు, కంప్లైంట్ చెప్తావు. ఎక్కడికైనా ఇల్లు రావాలంటావు, ట్రిప్ అంతా బాధ్యత ఒక కంప్లైంట్ చెప్తావు. నువ్వు పరలోకంలో కంప్లైంట్ పెట్టి చెప్పడానికి ఏముండదు, లోపమే కనపడదు, నిర్మలమైంది, వాడబారింది, కొంచెం కూడా దాని మహిమ, దాని ప్రభావం కొంచెం కూడా వాడిపోనిది. భూ సంబంధంలో ఉండే ఆశీర్వాదం కోసం ఆఖరి అంతా అణుచుకుని చంపుకుని అలాంటి భక్తి చేస్తే, మనం వాడిపోని మహిమను పొందుకునే భక్తి చేయాలి కదా. వాడిపోని మహిమలో ప్రకాశించే ప్రతిఫలాన్ని పొందుకోబోతున్నాం కదా, దాని కొరకు ఇంకెంత అణుచుకుని నలిగిపోయి చచ్చిపోవాలండి.
జవాబు చెప్పు. నీ సిలువను నువ్వు మూయడానికి నీ వల్ల కావట్లా. నా బతుకేంటి, నా దరిద్రం ఏంటి, శ్రమలేంటి, బాధలేంటి, అప్పులేంటి, కర్మ, నువ్వు నీది భరించలేకపోతున్నావు. ఇప్పుడు ప్రభువు కోసం కూడా ప్రాణం కోల్పోవాలంట. నువ్వు నీ సిలువే ఆడవలేకపోతున్నావు, ఆయన సిలువ ఎప్పుడు ఎత్తుకుంటావు? తన సిలువ అన్నాడా, మన సిలువ అన్నాడా? అమ్మా, తన సిలువ మనల్ని ఎత్తుకోమన్నాడు, ఆయన ఎప్పుడు ఎత్తుకుంటావు? నీ బాధలే నువ్వు పడలేకపోతున్నావు, దానికే ఈ బతుకు ఏంటి, కర్మ ఏంటి? అది నీ బతుకే. నువ్వు ప్రభు కోసం బతుకేం కాదు అది. అది నీ బతుకు, అది నీ సిలువ, అది నీ శ్రమ. అది దాని తర్వాత ఏం చెప్పాడు? నీ సిలువ ఎత్తుకోవాలి, నీ సిలువ నువ్వు ఎత్తుకోవాలి, నీ బాధ నువ్వు పడాలి, నీ శ్రమను అనుభవిస్తూనే ఉండాలి, ఆయన కోసం ప్రాణం కోల్పోతూనే ఉండాలి. నీ సిలువే నువ్వు మొయ్యలేకపోతే ఆయన కోసం ప్రాణం కోల్పోయే స్థితికి ఎప్పుడు వస్తావు? ఈ బాధలకు చచ్చిపోదాం అనుకుంటున్నా, బాధలకే, ఈ కష్టాలు చచ్చిపోదాం అనిపిస్తుంది. మా కరోనాలో ఒక ఆవిడ ఉంది, అప్పుడప్పుడు తలుచుకుంటూ చచ్చిపోదాం అనిపిస్తుంది సార్ అని చెప్పాను. అది మేము చేసి ఎట్లా వాడి పారేస్తున్నారంటే, ఆ అమ్మాయి ఏడ్చుకుంటా అప్పుడప్పుడు తలుచుకుంటూ చచ్చిపోదాం అనిపిస్తుందండి, బతికేందుకు అని చెప్పని అంటదా? ఉన్నారా? అది మేములు వేసేస్తున్నారు అన్నమాట పద్యానికి. అట్ట పద్యానికి చెక్కి బతుకని చచ్చిపోతుంది. బతుకండి, నీ సిలువే, నీది నువ్వే భరించలేవా? ఇక ప్రభు సిలువ మోసి ఎప్పుడు నీ ప్రాణం కోల్పోయే భక్తి ఎప్పుడు చేస్తావు? మత్తయి సువార్తలో పేతురికి, అపోస్తుల కార్యంలో పేతురికి తేడా ఏంటంటే, కనిపెట్టి ఆత్మను పొందుకున్నాడు, దేహ సంబంధమైన వాటి గురించిన చింత మానేశాడు, దేహాన్ని గురించిన భయం మానేశాడు, ప్రాణాన్ని కాపాడుకోవడం మానేశాడు. అది ఎప్పుడైందయ్యా అని చెప్పారంటే, వారు కనిపెట్టి ఆత్మను పొందుకున్న తర్వాత ఆ ఆత్మ వారి ప్రాణాన్ని కాపాడుకునే మనసును వారికి లేకుండా చేసింది. నువ్వు ఈ భక్తి చెయ్యాలంటే నువ్వు ప్రభువును మొదటగా అడగాల్సింది ఏంటంటే, నీ ఆత్మ సహాయం నాకు కావాలి. ఎందుకు కావాలయ్యా అనంటే, నా ప్రాణాన్ని నేను కాపాడుకుంటున్నాను, ఇక్కడ కాపాడుకుంటే అక్కడ కోల్పోయే అవకాశం ఉంది, ఇక్కడ కాపాడుకుంటే ఇక్కడ కోల్పోతావు. నీ కోసం ఇక్కడ ప్రాణాన్ని కోల్పోయే మనసైనా నాకు ఇవ్వండి. దాని కొరకు నా బలం చాలట్లా, నా సామర్థ్యం చాలట్లా, నాకు సహనం రావట్లా, నా కోరుపు రావట్లా. కానీ ప్రభువా, నీ ఆత్మని ఇచ్చినప్పుడు ఎవరైతే ప్రాణానికి భయపడ్డాడో అతడే ప్రాణాలకు తెగిన జైల్లో ఉన్నాడు కదా, నీ ఆత్మ సహాయం నాకు దయచేయి. అడగాలి. ఆత్మని వరాల కోసం అడగడం కాదు. కొందరు పరిశుద్ధాత్మని ఏమని కోరుతారు? నువ్వు రా, నాలోకి రా, నాకు వచ్చి ఒక వరం ఇచ్చేళ్ళు, నాకు ప్రవచనం ఇచ్చేళ్ళు, నాకు భాషలు ఇచ్చేళ్ళు, నాకు ఏదో ఒకటి ఇచ్చేళ్ళు. వాళ్ళు అందుకే పరిశుద్ధాత్మని రమ్మంటారు. నువ్వు పరిశుద్ధాత్మని రమ్మనాల్సింది దేనికి? నీలోకి నీ భక్తి కాపాడబట్టుకు, ఆత్మానుసరమైన మనస్సును కలిగి నీ ప్రాణమునైనా కోల్పోవడానికి, నీ శరీరాన్ని చంపుకున్నటకు, నీ ప్రాణమును కోల్పోటకు ఆ ఆత్మ నీకు ఆ మనసుని నీకు సహాయం ఇచ్చి ఆ మనసును నిలబెట్టుటకు పరిశుద్ధాత్ముడు కావాలి. నీ శక్తి చేత చేయలేని భక్తిని, నీ సామర్థ్యంతో చేయలేని భక్తిని ఆ సహాయంతో నువ్వు జయించుట కొరకు పరిశుద్ధాత్మను ఆహ్వానించాలి. హల్లెలూయా. మరి ఎందుకు కావాలి పరిశుద్ధాత్మను మనకి? పరిశుద్ధాత్మను పొందుకుంటే భాషలు మాట్లాడతామంటండి. మా సంఘంలో ఎవరో మాట్లాడరుగా, నేను స్పెషల్ కనపడతాను, రోజు పడేయాలి తీసుకెళ్ళి అక్కడికన్నా. ఆ మోటివ్తో నువ్వు పరిశుద్ధాత్మను ఆహ్వానించకూడదు. నిన్ను గొప్ప చేసుకునే ఉద్దేశాల కొరకు, నువ్వు ప్రత్యేకంగా కనబడే ఉద్దేశాల కొరకు నువ్వు పరిశుద్ధాత్మను ఆహ్వానించకూడదు. పరిశుద్ధాత్మను సహాయం ఎందుకు పొందుకోవాలయ్యా అని చెప్పనంటే, ఈ శరీరాన్ని జయించడం నీ వల్ల కాదు కాబట్టి, దానికి ఆయన సహాయం చేస్తాడు కాబట్టి, ప్రాణాన్ని కాపాడుకోవడానికే నువ్వు చూస్తావు కాబట్టి, కానీ ఆత్మదేవుడు వచ్చినప్పుడు దాన్ని చంపుకునే సామర్థ్యం నీకు ఇస్తాడు కాబట్టి నువ్వు పరిశుద్ధాత్మను ఆహ్వానించాలి. అప్పుడు పేతురికి ఇప్పుడు పేతురికి తేడా ఏంటి? అప్పుడు వస్తాడు, ఇప్పుడు ఆత్మచేత నింపబడ్డాడు. అప్పుడు వస్తాడే, ఇప్పుడు ఆత్మచేత నింపబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. వారికి దక్కే ప్రతిఫలం ఆయన కొండ మీద తీసుకెళ్ళి చూపించాడు. ఇలాంటి మహిమలో ప్రతిఫలము, ఇలాంటి మహిమా సంబంధమైన ప్రతిఫలాలు మీరు చూడబోతారు నా కోసం చంపుకున్నప్పుడు. స్టెఫను బ్రతికుండగానే రాళ్ళు పెట్టి కొట్టుతున్నప్పుడు
ఆకాశం తెరవడం చూశాడు, మనుషు కుమారుడు తండ్రి కుడిపాసన కూర్చుంటం చూశాడు. ఆ మహిమ కొరకు ఈ రాళ్ళ దెబ్బలు లెక్క చేయలే, కొందరు బళ్ళాలు లెక్క చేయలే, కొందరు సోలాలు లెక్క చేయలే, కొందరు చర్మాన్ని ఒలిచేసి భూమికి మేకులు కొట్టి చంపేస్తుంటే లెక్క చేయలే, కొందరు తారు పోసి కాల్ చేస్తుంటే, మైనం పోసి కాల్ చేస్తుంటే ఆ మహిమ కోసం లెక్క చేయలే. నీ దేహానికి ఏ నొప్పి లేదే, నీ లోపల ఉన్న ప్రాణాన్ని దాన్ని చంపుకుంటే చాలని నీకు చెప్తున్నాడుగా. నిన్ను అపోస్తులు ఎంచుకున్నట్లు నిన్ను వదక అప్పచెప్పబడి ఆయన మహిమ తెచ్చుకుంటాకి ఎన్నుకోలేదుగా. అలా ఎన్నుకున్నాడు నిన్ను. అది అందరికీ దక్కే భాగ్యం కాదు. సింహాల బోన్లో వేసేసేసి సింహాలతో వాళ్ళు గ్రౌండ్లో పడేసే సింహాలు వాళ్ళని వెంటబడి తింటే ఎంజాయ్ చేసి వాళ్ళు ఆనందించి వాళ్ళు చంపేసరే. అలాంటి చావు కొరకు దాని ద్వారా వచ్చే మహిమకు నిన్ను ఎన్నుకోలా. నిన్నేమని కోరుతున్నాడు? నా నిమిత్తం నీ ప్రాణాన్ని కోల్పోచాలి, నీ సౌఖ్యం, నీ సుఖం, నీ ఆనందం నా నిమిత్తం కోల్పో. నన్ను వెంబడించాలంటే కోల్పోవాల్సి వచ్చింది. నా మాటలు కఠినంగా ఉంటాయి, పరమ సంబంధమైన భక్తి కఠినంగా ఉంటుంది, అది దేహానికి అంత విరుద్ధంగా ఉంటుంది. కాబట్టి దేహాన్ని చంపుకుని ప్రాణాన్ని చంపుకుని నా కోసం విడిచిపెట్టి నువ్వు భక్తి చేయాలి చెప్తున్నాడు. ఆ భక్తి అసలు కోరుకుంటావా? కోరుకోవా? మనకి ఎంతసేపు ఏంటి? కొన్ని 15లో చెప్పా కదా, ఏ సంబంధమైన వాటి కొరకు మాత్రమే క్రీస్తుని వెంబడించాం. అబ్రహాముకు వచ్చిన ఆశీర్వాదం ఏమండి, పెంట గొప్పల మీద నుంచి పేదలు దేశ ప్రధానులతో కూర్చున్నారు. కొన్ని వాక్యాలు ఉంటే వినంగానే అనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడు నువ్వు కూర్చోవలసిన దేశ ప్రధానులతో కాదు, సింహాసనం పక్కన ఆయనతో. ఏ వాగ్దానం బాగుంది? నాకేదైనా ఈ పెంట కుప్పల వాగ్దానమే బాగుంది, దేశ ప్రధానులతో కూర్చుని వాగ్దానమే బాగుంది. సింహాసనం 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 ఏమో ఆ యామోనే చూపించాడు కొండ మీద తీసుకెళ్ళి. ఈ భూమి మీద లేనిది కాబట్టి, ఈ భూమికి సంబంధించింది కాబట్టి, ఈ భూ ప్రపంచం దాన్ని ఎవరు ఎరగరు కాబట్టి, ఇదిగో అంటే నిత్య మహిమ ఇలా ఉంటుంది, నేను మహిమలో ఇలా కనపడతాను. దేహంలో ఉంటేనే చచ్చిన వారిని లేపాను, వచ్చిన వారికి ఆహారం పెట్టాను, రోగాలు తీసివేశాను, దెయ్యాలు వెళ్ళగొట్టాను. దేహంలో ఉంటే నిన్ను చేశా కదా. నేను ఇలాంటి మహిమతో వచ్చినప్పుడు మీ భక్తికి ఎలాంటి ప్రతిఫలం ఇస్తానో విరోహించుకోండి అని చెప్పి వాళ్ళకి తెలియపరుస్తానికి వాళ్ళ కొండ మీదకి తీసుకెళ్ళి ఆ మహిమ చూపించాడు. నీకు అర్థమవుతుందా బాధ? వాక్యం అర్థమవుతుందా? మట్టి శరీరంలో ఉంటే నిన్ను చేశాను, ఇప్పుడు మహిమతో రాబోతున్నాను. మట్టి శరీరంలో ఉండే క్రియలతో సంబంధం లేకుండా కనికరంతోనే చేశాను. అవన్నీ క్రియలతో చేశాడా? ప్రతిఫలంగా చేశాడా? విశ్వాసం కోసం చేశాడు, ఆయన మహిమ కోసం చేశాడు, కనికరపడి చేశాడు. వాళ్ళకి ఆహారం ఎందుకు పెట్టాడు? అక్కడ 3 రోజులు వాక్యం కనికరపడాడు, అంతే. కనికరమే కానీ ఇది జీతం. ఏది గొప్పగా ఉంటుంది? జీతం గొప్పదండి. జాలి పడింది, కనికర పడింది, అది కాదు. జీతం అంట. ఈ జీతం మానవ దేహంలో ఉండేవట్లా మహిమలో వచ్చినప్పుడు మీ క్రియలకు నిలిచే ప్రతిఫలం. నువ్వు ఊహించుకో ఇంక ఎట్లా ఉంటుందో అంటున్నాడు. స్తోత్రం చెప్పు. ఊహించలేము పర సంబంధమైన ఆశీర్వాదాలను ఊహించలేము. స్తోత్రం చెప్పు. పేతురు, యోహాను, యాకోబు ఆ మహిమను చూశారు. నువ్వు ప్రార్థించినప్పుడు నీకు ఆ మహిమను చూపించగలరు. నువ్వు ప్రార్థించినప్పుడు పరలోక సంబంధమైన బహుమతులు ఎంత మహిమకరంగా ఉంటాయో, సంతోషింపజేసేలాగా ఉంటాయో, వాటి కోసం ఇక ముందు ప్రతి దాన్ని పెంటగా ఎంచుకుని ప్రభు కోసం పరిగెత్తే మనసు రావట కొరకే నువ్వు అడిగినప్పుడు ఏమండి అవి చూపిస్తాడు ప్రభు. అవి చూసినప్పుడు ఆ మనసు వచ్చేస్తాన్ని విడిచిపెట్టి పౌలు చెప్తున్నాడు, మరి శ్రేష్టమైన పునరుద్ధానం కోసం సమస్తం నష్టంగా పెంటగా ఎంచుకున్నాడంట. ప్రాణం దక్కించుకున్నాడో కోల్పోతున్నాడా? నువ్వైతే చెప్పండి. నేను పాత నిబంధన హగర్ ప్లేస్లో కూడా నేను పెట్టలేకపోతున్నావే. పాత నిబంధన హగర్ ప్లేస్లో నువ్వు ఉంటావా? కానీ మనకి ఇహమందు ఆశీర్వాదం కావాలి, పరమందు ప్రభు పక్కనే సీటు కావాలి. ప్రభు పక్కనే సీటు కావాలి. తెలుసుకో, ప్రభు నీ కోసం ప్రాణం కోల్పోయాడు. నువ్వు ప్రభువుని వెంబడించేటప్పుడు ప్రాణం కోల్పోవాల్సిన పరిస్థితులు దాన్ని కోల్పో. అక్కడ కాపాడుకుంటమే కాక
అక్కడ మహిమతో కూడిన బహుమతులు దేవుడికి దాచి ఉంచుతున్నాడు. ప్రభు కోసం ప్రాణం కోల్పో, ఈ అల్పమైన లోక సంబంధమైన ఏ పాటికి అక్కడ యోసేపు ఉన్న సింహాసనం ఎంతకాలం, కానీ మనకు నిత్యత్వంలో ఉండే సింహాసనం రాబోతుంది కదా. ప్రాణాన్ని కోల్పో, ఆ మహిమా సంబంధమైన బహుమతులు పొందుకో. అట్టి భక్తి, అట్టి భాగ్యం, ప్రాణాన్ని చంపుకుంటానికి కావాల్సిన ఆత్మ సహాయం సంఘమందరికి దేవుడి నిండుగా దయచేసి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం తల వంచు.